దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము మొదటి వాక్యము నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవు నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడిని యెహోవా చెరలోని మిమ్ములను తిరిగి రప్పించును. ఆయన మిమ్మలను కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మలను చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి దేవుడిని యెహోవా మిమ్మలను సమకూర్చి అక్కడ నుండి రప్పించును. స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు అప్పుడు నిన్ను హింసించిన శత్రువుల మీదకిని నేను ద్వేషించు వారి మీదకిని నీ దేవుడిని యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చదివించేటువంటి మంచి మాట ఏమిటంటే దేవుని పిల్లలు అనేటువంటి వారు తిరిగి దేవుని దగ్గరకు వస్తే వచ్చే ఆశీర్వాదాల గురించి చాలా చక్కగా వ్రాయబడ్డాయి. అంటే మనందరము కూడా దేవుని చేత మనము ఆస్వాదించబడ్డాం కాబట్టి ఒకవేళ లోకములో లేకపోతే రకరకాల వాటిలో చిక్కబడితే మరలా తిరిగి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి మనం వచ్చేయాలి. అలా వచ్చినప్పుడు దేవుడు మరలా తిరిగి నీకు రావాల్సిన సమృద్ధిని దేవుడు ఇస్తాడు. అలాగనే నువ్వు ఎక్కడున్నా ఏ భూమి దిగంతుల వరకు వెళ్ళినా అక్కడి నుండి కూడా దేవుడు మళ్ళను సమకూరుస్తాడు. అంటే శక్తి కలిగిన వాడిని నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను సమకూర్చే శక్తి, నిలబెట్టే శక్తి, నిన్ను ఆస్వాదించే శక్తి నాకు మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఇప్పుడు మనము తిరిగి వచ్చినటువంటి వారి గురించి కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వారిని కొంతమందిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఋతు గ్రంథంలో మొదటి అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తిరిగి వచ్చేటువంటి రూతు మొదటి మాట ఏమిటంటే తిరిగి వచ్చిన రూతు. ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఋతు గ్రంథము చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నయోమి రూత్ ఇద్దరు కూడా ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళు
మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అది బెత్లెహేములోనికి వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు మోయాబు దేశంలో వారి యొక్క స్థితిగతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ఆ జీవిత విధానంలో వారు ఉన్నారు. అంటే మూడు బారిన జీవితంలో ఉన్నారు. చేదు జీవితంలో వారి యొక్క అనుభవాలు ఉంచబడ్డాయి. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ వారు ఎక్కడికి వచ్చారు అంటే బెత్లెహేము రొట్టెల ఇంట్లోనికి వారు వచ్చారు. ఆ తిరిగి రావటమే వారికి బ్లెస్సింగ్స్, వారికి దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, ఆ తిరిగి రావటం వల్ల దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చారో అక్కడ మనం చదువుకోవచ్చు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క వంశావళి గురించి చెప్పుకుంటూ వీళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి వచ్చారు. ఎంత బ్లెస్సింగ్ చూడండి. ఎక్కడో మోయాబు దేశంలో ఉండి సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ఆమె తిరిగి ఎప్పుడైతే మళ్ళీ దేవుని యొక్క స్థలంలోనికి, దేవుని సన్నిధిలోకి వచ్చేసిందో, దేవుడు ఇష్టపడుతున్న స్థలంలోకి వచ్చేసిందో, దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క వంశావళిని దేవుడు దీవించాడు. 3 బారిన ఆమె జీవితాన్ని సిగిరింపజేసాను. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు దేవునిలోనికి లేకుండా లోకములో పాపములో ఒకవేళ శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటే, అనేకమైన కష్టాలతో ఇబ్బందులతో ఒకరు నలిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, నువ్వు తిరిగి దేవుని వద్దకు వస్తే దేవుడు గొప్ప దీవెనను దేవుడు ఇస్తాడు. తిరిగి దేవుని యొక్క జీవితంలో శాంతినిస్తాడు, సమాధానమిస్తాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ దేవుడు కలుగు చేస్తాడు. ఇప్పుడు మనం తిరిగి ఎక్కడికి రావాలి అంటే దేవుని వద్దకే మనం రావాలి. లోకములో పాపములో ఉన్న మనము అనేక నష్టాల్లో ఇబ్బందులు పడిపోతున్నాం. మన జీవితాల్లో కష్టపడుతున్నాం, కానీ ఆ కష్టాజీతం మన యొక్క జీవితానికి ఆశీర్వాదకరం లేకపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తావో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, కుటుంబాన్ని ఇస్తాడు. నీ వంశావళి వృక్షాన్ని దేవుడు పరిశుద్ధమైనటువంటి వంశావళిగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఒక దీవెనకరమైన వంశావళిగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే తిరిగి వచ్చిన హాగరు గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి వచ్చిన హాగరు గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 9-10 వచ్చిన చదువుదాం. అప్పుడు యెహోవా దూత తిరిగి వెళ్ళి అణిగి ఉండమని, మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. హల్లెలూయా. చూసారా, ఆగరు కూడా వెళ్ళింది. దేవుడు ఆగరుతో మాట్లాడాడు. ఆగరుని తిరిగి ఎక్కడికి వెళ్ళమన్నారు? మళ్ళీ నీ యజమాని ఇంటికి నువ్వు వెళ్ళిపో. ఆమె చేతి కింద మనం ఏమవ్వాలి? అది దేవుని పిల్లలుగా మరలా తిరిగి మన యజమానుడైనటువంటి ప్రభు దగ్గరికి మనం వచ్చేసి ఆయన చేతి కింద మనం ఎప్పుడైతే అణిగిమణిగుంటున్నామో, దేవుడు మరలా తిరిగి మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన వంశావళిని లెక్కింప సఖ్యము కానటువంటి విస్తారమైనటువంటి దీవులతో దేవుడు మనలను దీవించబోతున్నాడు. భయపడవద్దు. పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు తరమబడతాం, కొన్నిసార్లు కొట్టబడతాం, కొన్నిసార్లు నా జీవితం అయిపోయింది అనుకుంటాం. అయ్యో, నేను వెళుతున్న మార్గము నాకు ఆశీర్వాదకరముగా లేదనుకుంటున్నాం. కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదకరం మార్చడానికి తిరిగి వెళ్ళు అని చెప్పినప్పుడు, మనం ఎప్పుడైతే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి, యజమానుల దగ్గరికి వస్తున్నామో, యజమానురాల దగ్గరికి వస్తున్నామో, దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. కనుక నువ్వు తిరిగి రాని ఉద్దేశించిన నా యొద్దకే నువ్వు రావాలి. మరలా నువ్వు అటు ఇటు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? నీవు నా సొత్తు కాబట్టి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను కన్నాను కాబట్టి. నువ్వు తిరిగి ఎక్కడికి రావాలి అంటే, లోకములో ఎక్కడ తిరిగినా నీకు ఎక్కడ ఆశీర్వాదం లేకపోతే, నేను నా రెక్కల కింద నేను నీకు ఆశ్రయమును నేను కలుగు చేసి నీ బిడ్డలను నేను క్షేమముగా దీవిస్తాను.
హాగరు కూడా తిరిగి వచ్చి దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే తిరిగి వచ్చినటువంటి పావురము విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 9, 10, 11 వచ్చా చదువుదాం. చాలు. ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలుసు. జలప్రళయం వచ్చింది. సర్వలోకమంతా జలప్రళయం చేత ఏమైపోయింది? ముంచివేయబడింది. ఓడలోకి వెళ్ళినటువంటి నోవహు మాత్రమే, వారి కుటుంబం మాత్రమే, ఆ ఓడలో ఉన్నటువంటి జలశరములు, భూశరములు, ఆకాశ పక్షులు ఇవి మాత్రమే సజీవులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నీరు తగ్గింది అనేటువంటి సూచనను తెలుసుకోవటానికి ఈ నోవహు ఏం చేస్తాడంటే ఆయన ఒక పావురాన్ని ఆయన పంపిస్తాడు. ఆ పావురం ఏం చేస్తుంది అంటే ఆ స్థలము లేకపోవటం బట్టి వచ్చేస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పంపించినప్పుడు అది ఒక ఒలివ, ఒక ఆకుని తీసుకువస్తుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పావురము ఏం చేస్తుందంటే ఒక నిరీక్షణ కలుగు చేసినటువంటి నూతన ఆలోచన జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఆలోచనలు ఏమీ లేవు, సర్వస్వం తుడిచివేయబడినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ చిగురించినటువంటి ఒక ఒలివ ఆ కొమ్మను తీసుకొచ్చిందో, ఇప్పుడు ఆయనలో ఒక ఆలోచన ఏమి చిగురిస్తుంది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఇంకిపోతున్నాయి, మళ్ళీ నేను బ్రతకటానికి ఈ భూమి మీదకి వెళ్ళటానికి దేవుడు అవకాశమును, మళ్ళీ నేను వర్ధిల్లటానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనం తిరిగి వస్తున్నామో దేవుడు మరలా మనం బ్రతకటానికి కావాల్సినటువంటి ఆ చిగురు, లేకపోతే మనం బ్రతకటానికి కావాల్సినటువంటి ఆ నూతనమైనటువంటి ఆ జీవాన్ని దేవుడు మరలా మనకు కలుగు చేస్తాడు. అంటాడు, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. మరలా ఒక క్రొత్త జీవితం. నిరాశ నిస్పృహల నుండి, వేదన బాధల నుండి, కష్ట నష్టముల నుండి, అనేకమైన ఆటుపోటులు తట్టుకుని నిలబడుతున్నటువంటి నీకు తిరిగి మరలా దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నాడు. కనుక మనం తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకు నూతనమైన జీవితాన్ని, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే అంటున్నాడు, మనం దేవుని యొద్దకు రండి. దేవుడు మీరు ఒక మంచి ఆశీర్వాదం దేవుడు సిద్ధపరిచాడు. ఆ దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు పూర్ణ మనసుతో రావాలి, పూర్ణ ఆత్మతో దేవుని యొద్దకు మనం రావాలి. కనుక నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో ఆయన మాట నీవు నీ సంతతి వారిని విని ఎడలా నీ దేవుడిని యెహోవా సెలలో నుండి మిమ్మలను ఖచ్చితంగా రప్పిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను రప్పించే బాధ్యత ఆయనది. ఎందుకని నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు కదా, ఆయన శరణు వచ్చావు కదా, ఆయన పాదాలు పట్టుకున్నావు కదా, నీవు తప్ప నాకు దిక్కు ఇంకెవరు లేరని, ఈ బాధలు కష్టాలు తీసివేసేది, కన్నీరు తీసివేసేది నీవు తప్ప నాకు ఎవరు లేరని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, దేవుని దగ్గరకు వచ్చాము. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వారిని ఎవరిని దేవుడు త్రోసివేయడు. తన యొద్దకు వచ్చిన వారందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు అందిస్తాడు. ఇక్కడ మనం మొదటిగా చూస్తే రూతు దేవుని యొద్దకు వచ్చి దేవుని దీవెనలను సంపాదించుకుంది. అలాగనే హాగరు దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశీర్వాదాలని సంపాదించుకుంది. అలాగనే పావురం కూడా తిరిగి యజమాని దగ్గరికి వచ్చి గొప్ప దీవెనలను సంపాదించుకుంటూ ఉంటుంది. అలాగే మనము నాలుగోదిగా మనం చూసినట్లయితే తిరిగి వచ్చినటువంటి ఎలీషా, తిరిగి వచ్చిన ఎలీషా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. తిరిగి వచ్చి చాలు. ఇప్పుడు ఆయన తన పొలములో
ఏం చేస్తున్నాడు? తన ఎడ్లతో ఆ భూమిని దున్నుతున్నాడు. ఏలియా వచ్చి ఏం చేశాడు? ఆయన్ని పిలిచాడు. ఆయన్ని అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే, అయ్యా నేను నా ఇంటికి వెళ్ళి మా యొక్క తల్లిదండ్రులతో సెలవు ఇమ్మని విషయాన్ని చెప్పి వస్తానంటాడు. అప్పుడు వెళ్ళి రమ్మన్నాడు. వెళ్ళి తిరిగి దైవజనుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆయన బ్రతుకుతున్న తరువాత దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. దాన్ని తీసుకుని యొర్దాను నది ఒడ్డుకు వచ్చి నిలిచి ఆ దుప్పటిని పట్టుకొని ఆ నీటి మీద కొట్టి కొట్టగా అది ఇటు అటు వెళ్ళిపోయినందున, హల్లెలూయా. చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తిరిగి వచ్చిన తర్వాత 7 ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకున్నారు? ఎలీషా పొందుకున్నాడు. నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తే, నువ్వేదో పోగొట్టుకున్నా విడిచిపెట్టేసి దేవుని మందిరానికి వచ్చి చాలా నష్టపోతున్నావు అనుకుంటున్నావేమో. నువ్వు ఒకవేళ ఈరోజు కూలి పోగొట్టుకున్నా, ఈరోజు నువ్వేది పోగొట్టుకున్నా, నీ జీవితంలో లోకములో ఉన్నటువంటి సర్వసంపదలు పోగొట్టుకుని దేవునిలోకి వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు 7 దేవుడు దీవిస్తాడు. ఇక్కడ ఏలియాను దేవుడు 7 దీవించాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలీషా కంటే కూడా ఏలియా ఎక్కువ అద్భుతాలను చేసిన వాడుగా దేవుడు ఆయన ఆస్వాదిస్తున్నాడు. తన యొక్క యజమానుడి కంటే లేదా తన గురువు కంటే కూడా ఈయన గొప్పవాడుగా, గొప్ప కార్యాలను చేయవాడుగా దేవుడు ఆయన ఆస్వాదిస్తున్నాడు. నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తే నేను గొప్పవాడిగా దేవుడు చేస్తాడు, నీ కుటుంబాన్ని చేస్తాడు, నీ జీవితాన్ని దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎలీషాను దేవుడు ఆస్వాదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. అలాగని తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుడు, తిరిగి వచ్చిన చిన్న కుమారుడు, ఇది మనకు లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యముల నుండి మనం చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నీ ఎదుట నేను పాపము చేసి తిని యోగ్యుడను కాను. చాలు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైపోయాడు? తన జీవితాన్ని, తను కలిగిన సర్వస్వాన్ని పాడు చేసుకున్నాడు. తిరిగి ఆయనకి బుద్ధి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? తండ్రింటికి వచ్చాడు. మరలా తిరిగి ఆయన పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు సంపాదించుకున్నాడు, అన్నదమ్ములు సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, అక్కడ ప్రేమ అనురాగాలన్నీ సంపాదించుకోండి. నువ్వేమైతే పోగొట్టుకున్నావో అవి నీకు రావాలంటే తిరిగి మరలా నీవు తండ్రి ఇంటికి నీవు వస్తేనే నీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే నీకు ఈ ఆశీర్వాదాలు రావు. నువ్వు లోకములో ఉన్నంత వరకు, పాపంలో ఉన్నంత వరకు దేవుడు నీకు ఏ సహాయమును చేయడు. నువ్వు తిరిగి దేవుని యొద్దకు నీవు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని యొద్దకు రావాలి. ఆయన అనుసరించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి, మన పిల్లల మీదకి వస్తాయని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అలాగనే మనం చూసినట్లయితే తిరిగి వచ్చినటువంటి కుష్ఠరోగి, తిరిగి వచ్చిన కుష్ఠరోగి, ఇది మనకు లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వాక్యము నుండి 18, 19 వచ్చిన చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు. మరి 9 మంది ఎవరు రాల. కానీ వచ్చినవాడు ఒక్కడే. ఆ వచ్చిన వాడిని దేవుడు ఏమంటున్నాడంటే,
హల్లెలూయా, నీ విశ్వాసమే నిన్ను, అది అతని యొక్క విశ్వాసం ఆయన ఏం చేసిందంట అంటే దేవుని యొద్దకు తిరిగి వచ్చిన వాడు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. దేవుడు చేసిన ఉపకారములో దేనిని మర్చిపోడు. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన ధననిధులు బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాలు బట్టి, దేవుడిచ్చిన గృహాలు బట్టి, దేవుడిచ్చినటువంటి సర్వసంపదలు బట్టి ఎలా ఉంటాడు అంటే అతడు కృతజ్ఞత కలిగే ఉంటాడు. అందుకే ఆ కృతజ్ఞత కలిగిన మనుషుడు, ఆ కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని లోకంలోకి వెళ్ళడు, లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు మునిగిపోడు. కానీ తిరిగి తన పట్ల కృప చూపించిన, ప్రేమ చూపించిన, దేవుణ్ణి స్తుతించడానికి లేక దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి మహిమపరచడానికంట అతడు దేవుని వద్దకే అతడు వస్తున్నాడు. మనం ఎక్కడికి రావాలి అంటే మన పట్ల దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి దేవుని స్తుతించడానికి దేవుని వద్దకు రావాలి. మనం దేవుని స్తుతించలేని వారుగా, దేవుని బలమునిచ్చినా, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నా, దేవుడు సర్వసంపదలు ఇస్తున్నా, మనం ఏమీ దేవుని ఎదుట మనం ఏమి చిన్న పని కూడా మనం చేయకుండా ఉన్నట్లయితే, ఒక చిన్న ఖర్చులో కూడా మనం ఎక్కడ పాలిభాగస్తులుగా ఉన్నటువంటిది మనం లేకపోతే దేవుని ఆశీర్వాదాలని మన మీదకి మనకు రావు. అందుకు ప్రభు చెప్తున్నాడు, నువ్వు తిరిగి దేవుని వద్దకు నువ్వు రావాలి. ఎలాంటి మనసుతో రావాలి అనేది మనం చూసినట్లయితే, కృతజ్ఞత కలిగిన మంచి మనసుతో మనము వచ్చినట్లయితే ఆ స్వస్థత నీకు శాశ్వత కాలం ఉంటుంది. 10 మంది బాగుపడ్డారు కానీ 9 మందికి ఏమీ లేదు, కృతజ్ఞత లేదు. దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, నువ్వే కదా నాకు ఈ స్వస్థత ఇచ్చావు, సమాజానికి వెలుపులు ఉన్నాను, అడుక్కునేవాడుకున్నాను, నేను వెలువైపడిన వాడుకున్నాను, శాపగ్రస్తుడుకున్నానయ్యా, ఇలాంటి వాడిని నీవు బాగు చేసావు కదా. ఈ బాగు చేయబడిన వ్యక్తిని నేనే, సరి చేయబడిన వ్యక్తిని నేనే, దీవించబడిన వ్యక్తిని నేనే, ఇదిగో నా యొక్క జీవితం ఈ విధంగా ఉందినైనా అని మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనమే కనిపరుచుకోవాలి. ఆ విధంగా మనము దేవుని యొద్దకు మనం వచ్చి ఆ విధంగా మనం బ్రతకగలిగినట్లయితే, దేవుని స్తుతించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క స్వస్థతలు, దేవుని యొక్క దీవులు మన మీద సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనము ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి వచ్చినటువంటి సౌలు లేక తిరిగి వచ్చినటువంటి పౌలు వాక్యముల నుండి అపొస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యమును మనం చదువుకుందాం. హల్లెలూయా. ప్రభువులోకి మళ్ళా తిరిగి వస్తేనే ప్రభువును చూస్తాం. నువ్వు ప్రభువులోకి రాకుండా నువ్వు నాకు కనిపించునైనా అనంటే దేవునికే దర్శనం ఇవ్వడు, దేవునికే సహాయమును చేయడు. నువ్వు లోకంలో పాపంలో ఉంటే దేవునికే దర్శనం ఇస్తాడు. నువ్వు శరీర సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు మునిగి తేలుతున్నప్పుడు దేవునికే సహాయమును ఏమిస్తాడు దేవుడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలి అంటే మనం తిరిగి దేవుని వద్దకే మనం రావాలి. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు మనం వస్తుంటున్నామో ప్రభు యొక్క దర్శనము లేక ప్రభు యొక్క చూసేటువంటి అనుభూతి దేవుడు తప్పకుండా తన బిడ్డలకు దేవుడు ఇస్తాడు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభు చెప్పినటువంటి వాక్య ప్రకారముగా తిరిగి మనం దేవుని యొద్దకే మనం రావాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను నీకు చూపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తరువాత నీ దేవుడిని యెహోవా నేను వెళ్ళగొట్టినటువంటి సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవు నీ సంతతి వారు వినాలి. నీవు వినాలి, నీ సంతతి వారు కూడా వినాలి, అందరూ వినాలి. అలాగూ అందరూ కూడా ఒకవేళ విన్నట్లయితే నీ దేవుడిని యెహోవా చెరలోని మిమ్మలను తిరిగి రప్పించును. ఆయన మిమ్మలను కరుణించి నీ దేవుడిని యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారి నుండి తాను మిమ్మలను సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడిని యెహోవా మిమ్మలను సమకూర్చి అక్కడ నుండి
తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడి నుండి కూడా దేవుడు సహాయమును చేస్తాడు. అందుకే మనందరము కూడా దేవుని యొద్దకు తిరిగి మనం రావాలి. వచ్చినటువంటి వారు ఎలా దీవించబడ్డారు వాక్యం చెప్పింది. వచ్చినటువంటి వారు ఎవరు చెడిపోలేదు, వచ్చిన వారు ఎవరు భ్రష్టులు కాలేదు, వచ్చిన వారు ఎవరు కూడా వారి యొక్క జీవితాలు నష్టపోలేదు. వచ్చిన వారిలో నష్టపోయిన వారు ఎవరు అంటే దేవుని మాట వినకుండా ఉన్నవారు మాత్రమే. యోధా వచ్చాడు అన్ని విడిచిపెట్టి, దేవుని మాట వినలేదు. ఏం చేశాడు? ధనాన్ని ప్రేమించి యేసు ప్రభుని అమ్మేయటానికి ఏం చేశాడు? దుష్టునికి అప్పగించేశాడు. ఆయన భ్రష్టుడయ్యాడు. దేవుని యొద్దకు వచ్చిన వారు ఎవరు భ్రష్టులు కారు. వచ్చిన వారు దేవుని మాట వినకుండా జీవించిన వారే భ్రష్టులు అవుతారు. భయం లేకుండా జీవించిన వారే భ్రష్టులు అవుతారు. ఎవరైతే దేవుని మాట వింటున్నారో వారు దేవుడు ఉన్నతమైన వారుగా దేవుడు వారిని ఆస్వాదించినట్లుగా ఇక్కడ మనము రూతును గుర్తు చూసాం, హాగరు గుర్తు చూసాం, అలాగనే నోవాహును గురించి పావురు విషయంలో మనం చూసాం, అలాగనే అక్కడ ఎలీషాను గురించి చూసాం, అలాగే చిన్న కుమారుడు గురించి మనకు జ్ఞాపకం చేసుకున్నాం, కుష్ఠరోగం అనేటువంటి అన్యుడి గురించి కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నాం, అలాగనే సౌలు గురించి కూడా మనకు జ్ఞాపకము చేసుకున్నాం. ఆయనకి ఎంత దేవుడి కృపలను ఈ బిడ్డలకు ఇచ్చాడు. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు దేవుని యొద్దకు వచ్చిన వారు. కనుక మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తున్నామో దేవుని ఆశీర్వాదాలు మనం దాటిపోయేవి కాదు. ఇప్పుడు లోక పాపములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరామె? వేష, రాహాబు వేష. దేవునిలోకి రాగానే ఆమె ఏమైంది? దేవుని యొక్క వంశావళిలో ఆమె కూడా చేర్చబడింది. ఇక్కడ రూతు చేర్చబడింది, అక్కడ రాహాబు వేష కూడా. ఇక్కడ నీ జీవితం మీద నీ యొక్క ఆశీర్వాదాలు కాదు, నువ్వు మార్పు చెందిన జీవితం మీద నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు దేవుని యొద్దకు రావటం ఒకటే కాదు, వచ్చిన తర్వాత నువ్వు దినదినము దేవునిని ప్రేమిస్తూ మార్పు చెందుతున్నవే, దానిని బట్టి నీకు ఆశీర్వాదాలు దేవునికి ఇస్తాడు. అందుకే మార్పు చెందాలి. మనసు మారి రూపాంతరం చెందితే దేవుడు గొప్ప దీవెనలను దేవుడిస్తాడు. నువ్వెంత ప్రేమతో ఈ స్థలానికి వస్తున్నావు, ఈరోజు ఎన్ని విషయాలను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చావు, ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ మనసు కూడా మార్చుకోండి. దేవుని వైపు చూడండి, దేవుని వైపు చాపండి. దేవునిలో మీకున్న ప్రతి ఆశీర్వాదము నీకు నీ పిల్లలకు దేవుడిస్తాడు. అది నీకు ఎప్పటికీ ఆశీర్వాదమే, నీ పిల్లలకి అది ఆశీర్వాదం. అలాంటి గొప్ప దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి నేను మీకు చాలా వందనాలు. నీ పిల్లలు చాలా నిన్ను ప్రేమించి అయా నీ సన్నిధికి వచ్చారు. లోకములో పాపములో ఉన్న మా జీవితాలు విడిచిపెట్టి ప్రభువా, దేవునితో నేను అంటకట్టబడితే, నేను దేవునితో నేను కలిసి ప్రయాణం చేస్తే నేను గమ్యానికి చేరుతాను, నేను బహుగా ఫలిస్తాను, నా జీవితాలు గొప్పగా దీవించబడేటటువంటి ఉద్దేశంతో పిల్లల దగ్గరికి వచ్చారు ప్రభా. వారిని త్రోసివేయవద్దు నాయనా. వారిని గట్టిగా మీరు పట్టుకుని ఎఫ్రాయిము చేపట్టుకుని నడిపించిన దేవా, నా పిల్లలు కూడా నడిపించండి నాయనా. మనసు మారి రూపాంతరం చెందినట్లుగా దేవునిలోనే మంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయన్నటువంటి మనసు వారిలో నూతనముగా కలుగుచ్చే ప్రభా. లోక సంబంధమైన వాటికంటే శ్రేష్టమైన గొప్ప దీవెనలు నీ దగ్గరే ఉన్నాయని చెప్పి మేమందరం ప్రభా నీ పాదాలు గట్టిగా పట్టుకోట సహాయములను దయచేయమని, నీ యొద్దకు వచ్చినటువంటి దావీదుని పాపములో ఉన్నవాడిని మళ్ళీ తిరిగి నీ యొద్దకు వచ్చినప్పుడు త్రోసేయలేదు కదా నాయన. నీ యొద్దకు రాకుండా దాగుకున్నటువంటి ఆదామును త్రోసేసావు, అవ్వమును త్రోసేసావు. పశ్చాత్తాపము లేకుండా ప్రభువుని అప్పగించిన యోధాను త్రోసేసావయ్యా. మాలో పశ్చాత్తాపం ఉంటే నువ్వు త్రోసివేయావు. ఖచ్చితంగా నువ్వు సహాయమును చేస్తావు. ఈ పిల్లలందరూ దేవుని కృపలో చక్కగా సాగిపోవటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.